హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజైతే నాకు ఒక స్టోర్ విజిట్ ఉంది. సో మార్నింగే లెగిసానండి. మార్నింగే అంటే మరి 5-6 ఏం కాదులే, 8 o'clock అయితే లెగిసాను. లెగిసి అయితే ఇంకా నేను బ్రష్ అవి చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే తినేసానండి. సో స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఈ లోపల నేను ఫేస్కి అయితే ప్యాక్ వేసుకుంటున్నాను. ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా అందరి ముఖాలు బాగా నల్లబడిపోయాయండి. అందరితో కంపేర్ చేస్తే నాది మన తల్లిది మరీ నల్లబడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతేని. ఇంకా ఎలా అంటే ఫేస్ వాష్ చేస్తున్నాను, సబ్బు పెట్టి చేసిన ఫేస్ వాష్తో చేసిన ఫేస్ అంతా ఏంటో అతుక్కుపోయినట్టుగా అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ తెల్లటివి ముక్కు దగ్గరవి వస్తాయి కదండి, నాకు అలాగ వస్తే చాలా చిరాకు వచ్చేస్తుందండి. సో ఇంకా అందుకనేసి టైం ఉంది కదా సారీ కట్టుకోవడానికి, ఇంకా అక్కడికి వెళ్ళడానికి. సో ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకుందాము అనేసి ఎప్పుడుదో గుడ్ వైబ్స్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఉందండి. సో అదైతే వేసుకుంటున్నాను. నా దగ్గర కొత్త బాటిల్ కూడా ఉంది ఇది, కాకపోతే ఇది పాత దాంట్లో చాలా ఉండిపోయింది అనమాట. సో దాన్ని నొక్కి పెట్టి అయితే తీసుకుంటున్నాను. ఇది ఇలా వేసుకుని ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేశానండి. వెయిట్ చేసిన తర్వాత ఇంకా నేను మొత్తం అయితే ఇలాగ తీసేసుకుంటున్నాను అనమాట. ఈ ఫేస్ ప్యాక్ నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్తానండి. ఎందుకంటే భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి. ఇలా మొత్తం లాగుతున్నప్పుడు చిన్న చిన్న వెంట్రుకలు ఊడిపోతాయి, ముక్కు మీద ఏమన్నా తెల్లటి ఉంటాయి కదా, అవన్నీ ఊడొచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్. అయితే చేసి వచ్చేసానండి. ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను కదా, చాలా బాగుంది ఇప్పుడు. లేకపోతే మొన్నటి వరకు ఏంటి సబ్బుతో క్లీన్ చేస్తున్నాను కానీ ముఖమంతా ఏదో అట్లాగా పట్టేసినట్టు చిరాకుగా ఉంటుంది అనమాట. సో ఇంక అందుకనేసి నేను ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఈ సారీ అయితే కట్టుకుంటున్నానండి. చెప్పాను కదా ఈరోజు ఒక స్టోర్ విజిట్కి వెళ్ళేది ఉంది అనేసి. సో అందుకనేసి సారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది, నేను 11:30కి వస్తానని చెప్పాను. నేను 10:30కి స్టార్ట్ అవుతాను ఇప్పుడు. అంటే సారీ కట్టుకోవడం 10:30కి మొదలు పెడతాను. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుందండి. ఈరోజైతే పప్పు పాలకూర వండుదాం అనేసి అనుకుంటున్నాను. సో పాలకూర కట్ చేసేసి కందిపప్పు నానబెట్టేసి కుక్కర్ పెట్టేసాను అనుకో, అత్తయ్య గారు తాలింపు వేసుకుని అన్నం అయితే వండేస్తారు. నేను 11:30కి స్టార్ట్ అయితే అక్కడ షూట్ 12-12:30కి మొదలెడతామేమోని. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోద్ది అనుకుంటున్నాను. సో అత్తయ్య గారు అయితే వంట చేసేసి ఉంచుతారండి. నేను ఇంకా త్వరగా పప్పు ఒకటి నానబెట్టేసుకుని ఆకుకూర కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఎవరొచ్చారు? సత్యబాబు వచ్చాడు. ఎవరు? చాడయ్యో స్వామి, వెళ్ళు స్నానం చెయ్యి, టిఫిన్ తినేస్తే ఇంకెళ్దాం, బయలుదేరదాం. త్వరగా వచ్చేస్తే మా వారికి చెప్పని పెత్తనాలు చాలా ఎక్కువండి. అలాగే మొహమాటంతో అవసరం లేని కూడా అన్నీ కొనుక్కొని వస్తారనమాట. వాళ్ళు ఈరోజు మా వారు మొత్తము 1 week డ్యూటీకి అయితే వెళ్ళారు కదా మహారాష్ట్ర. సో అక్కడ నుంచి వాళ్ళు ఖాళీ టైం దొరికితే అజంతా కేవ్స్ అవి చూడడానికి అయితే వెళ్ళారంటండి. అక్కడ వాళ్ళ సార్లు అవి ఇవి తీసుకుంటున్నారంట. అందరూ తీసుకుని నేను తీసుకోకపోతే బాగోదు అనేసి అవసరం లేకపోయినా ఇవన్నీ కొనుక్కుని అయితే వచ్చేసారండి మా వారు. ఇంకా నేనైతే తిట్టాను అనమాట, దేనికండి మొహమాటం, మనకు అవసరమైతే కొనుక్కోవాలి లేకపోతే లేదు, ఈ పూసలదండి ఇవన్నీ ఎందుకు అన్నాను. మొత్తం వీటన్నిటికి కలిపి 1000 రూపాయలు అయితే తగిలేశారండి మా ఆయన. అసలు నాకు ఎంత బాధ వస్తుందంటే, డబ్బుల్ని ఖర్చు పెడుతున్నామంటే వాటిని ప్రాపర్గా ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకు చెప్పండి ఇలాంటి పూసల దండలకి మళ్ళీ ఈయనకి ఏం బేరాలు ఆడటం రాదు, ఎక్కువ రేట్లు పెట్టేసి వచ్చేస్తారు. సో వీటన్నిటికి ఇలాగా మొత్తము ఇవి దేవుడివి 2 ఫోటోలు లాంటివి తీసుకొచ్చారు కదా చెక్కతో అనేసి అన్నారు, కానీ అది చెక్క కూడా కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి, బ్యాట్ ఒకటి అయితే తీసుకొచ్చారండి. పోనీ బ్యాట్ అయితే యూస్ఫుల్లే, మా రిషికి అయితే తీసుకెళ్ళడం కోసం అయితే తీసుకొచ్చారు మా తోడుకోల పిల్లలకి. ఇంక ఇదిగోండి ఈ పూసలదండి ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఎందుకు ఇలా తగిలేస్తావు, నాకు చెప్పాలి కదా ఒక మాట, ఇలా కొననా వద్దా అనేసి అడగాలి కదా నువ్వు అనేసి అన్నాను అనమాట. ఇది ఒక్కొక్క బాక్స్ 50 రూపీస్ అంటండి. ఇది ఒక్కొక్క బాక్స్లో మనకి ఒక్కొక్క చైన్ ఉంది, ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇవి ఉన్నాయి కదా, అవి 2 50 రూపాయలకు పెట్టినట్టున్నారు ఇయర్ రింగ్స్ అయితేని.
అబ్బా ఎందుకు ఇలా చేస్తారు అనేసి ఇంకా నేనైతే కాసేపు అన్నాను. ఇంక ఎంత అన్నా మనకి తిరిగేమి రాదు కదండి. ఇంకేం చేశానంటే షానుకి మనుకి ఒక్కొక్క జత అయితే తీసుకుని మిగతావి అత్తయ్య గారికి అయితే ఇచ్చేసానండి. అత్తయ్య గారిని మా ఆడపడుచు తోడుకోళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే తీసుకెళ్ళండి అత్తయ్య, ఊరు నుంచి బాబాయ్ తీసుకొచ్చారని చెప్పి ఇచ్చేసేయండి వాళ్ళకి అనేసి అన్నాను. సో మా షానుకి ఏది కావాలి అంటే మా షాను రెడ్ తీసుకుందండి, మా మనుతోలికేమో వైట్ కావాలి అని వైట్ తీసుకున్నారు. ఇంకా మిగతాయన్నీ వాళ్ళకి ఇచ్చైతే నేను పంపించేశాను అత్తయ్య గారికి ఇచ్చి. సో మా తోడుకోల పిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, పిన్ని పంపించిందా బాబాయ్ ఇచ్చారా అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా మా హేమన్యకి అయితే ఈ చెవిలీలు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం ఏమి ఉండదు, అందుకనేసి దానికి ఆ స్కై బ్లూది ఉన్నది కదండి చిన్నది నెక్లెస్ టైపు బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, పెట్టి 50 రూపాయలు ఉంటుంది. సో అదైతే మా హేమన్య కోసం అయితే పంపించాను అనమాట, చైన్లు వేసుకుంటుంది అనేసి. సో ఇవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మరి రేట్ ఎగ్జాక్ట్గా ఎంత అన్నది నాకు తెలీదు. అండ్ మా వారు ఖర్చు పెట్టిన దాంట్లో సగం తగ్గించే చెప్తారు నాకు, ఎందుకంటే నేను తిడతాను కదా ఆయన్ని, ఎందుకు ఇంత రేటు పెట్టావు, అసలు దేనికి పెట్టావు, మనకు అవసరం లేని అని ఎందుకు కొంటావని ఇలా అంటాను అనేసి ఆయన నాకు అన్నీ తగ్గించే చెప్తారనమాట. శారీ అయితే కట్టేసుకున్నానండి. ఈ శారీని ముందుగానే ప్రీ ప్లీటింగ్ అయితే చేయించుకున్నాను. అంతకుముందు ఎంసీఏ శారీ ప్రీ ప్లీటింగ్ అని ఒక అమ్మాయి అయితే వచ్చి చేశారు కదా, తన పేరు సుజన అనమాట. అయితే నాకు నార్మల్ శారీయే కట్టుకోవడం రాదు, అంటే ప్రీ ప్లీటింగ్ చేసిన శారీని కూడా కట్టుకోలేకపోతున్నానండి. నేను అంత మొద్దుదానిలాగా ఉన్నాను. ఇంకా మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేశాను, వీడియో కాల్ చేసి, సృజన నాకు ఇది అసలు ఎలా ఓపెన్ చేయాలి ఎలా కట్టుకోవాలో కూడా తెలియట్లేదు అని అడిగితే, పాప మా అమ్మాయి అండి 40 మినిట్స్ నాతో వీడియో కాల్ మాట్లాడి అక్క ఇది ఇలా కట్టుకో అలా కట్టుకోక అని చెప్పిందండి. ఎంత ఓపిక అమ్మాయికి. తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, ఎంసీఏ సారీ ప్రీప్లీటింగ్ అనేసి. నేను తన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తన నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదండి. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, తన ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంది. అలాగే మీ సారీని ర్యాపిడోలో పంపిస్తే తను ఇలాగా ప్రీప్లీటింగ్ చేసి మీకు మళ్ళీ అయితే ర్యాపిడోలో చేసి పంపించేస్తుంది అనమాట. ర్యాపిడో ఛార్జెస్ మీరే భరించాలి. సారీ ప్రీప్లీటింగ్ అయితే మాత్రము తను రేట్ అయితే మీకు చెప్తుంది, దాన్ని కాంటాక్ట్ అయితేనే. సో చాలా బాగా చేస్తుందండి ప్రీ ప్లీటింగ్. అండ్ అమ్మాయికి కూడా చాలా ఓపిక. ఇలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళని నాకు సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను కూడా అదే 0 స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను కదా అనేసి నాకు అలా అనిపిస్తుంది. ఇంకైతే ఇంకోండి నేను స్టోర్ విజిట్కి వచ్చేది ఉంది అని చెప్పాను కదా, ముకుంద జ్యువెలర్స్కి అయితే వచ్చానండి. నేను నిజంగా మీరు నమ్ముతారో లేదని నాకు నా కెరియర్లో కొన్ని విష్ లిస్ట్ అయితే ఉన్నదండి. అందులో ఒకటి ముకుంద జ్యువెలర్స్ని ప్రమోట్ చేయాలి అన్నది నాకైతే ఒక డ్రీమ్ అనమాట. సో ఇప్పటి నుంచో అనుకుంటున్నాను, ముకుంద జ్యువెలర్స్ నుంచి నాకు ఇన్విటేషన్ వస్తే బాగుండు, రమ్మని వాళ్ళు పిలిస్తే బాగుండు, వెళ్ళి నేను అక్కడ ప్రమోషన్ చేద్దును కదా అనేసి చాలాసార్లు అయితే అనుకున్నాను అనమాట. అయితే నాకు అనుకోకుండా ఒక రోజు ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ముకుంద జ్యువెలర్స్ నుంచి పర్సనల్గా మెయిల్ అయితే వచ్చిందనమాట. భలే హ్యాపీ అనిపించిందండి. నేను చాలా నమ్ముతానండి, మనం ఏదైతే ఒకటి కావాలి అనుకుంటున్నామో దాన్ని పదే పదే మనము మనసులో ఊహించుకుంటా ఉన్నామనుకోండి, అది ఖచ్చితంగా దేవుడు మనకి జరిగేలాగా చేస్తాడండి. నేను ఎప్పటి నుంచో ముకుంద జ్యువెలర్స్కి నేను కూడా వాళ్ళ స్టోర్ విజిట్ చేయాలి, వాళ్ళ స్టోర్లో ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ నేను ట్రై చేసి మన ఛానల్లో వీడియో పెట్టాలి అనేసి ఎప్పటి నుంచో అనుకున్నాను. అలా నేను జస్ట్ విజువలైజ్ చేసుకున్నానండి, అది నిజంగా దేవుడు నాకు అయ్యేలాగా చేశాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు విజువలైజేషన్కి మేనిఫెస్టేషన్కి చాలా పవర్ ఉందండి. మనం ఏదైతే ఒక విషయాన్ని ఎక్కువ ఆలోచించుకుంటామో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది నిజంగా దేవుడు మనకు అయ్యేలాగా చేస్తాడనమాట. సో అందుకనేసే మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉన్నామనుకోండి అన్నీ మంచిగా జరుగుతాయి. నా లైఫ్లో నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను అంటే, ఈరోజు ఇలా జరుగుతుంది అంటే ఇవన్నీ నేను ఎప్పుడో 4-5 ఇయర్స్ క్రితమే ఊహించుకున్నాను. నేను 4-5 ఇయర్స్ తర్వాత నా లైఫ్ ఇలా టర్న్ అవ్వబోతుంది అని నేను ముందుగానే ఊహించుకున్నాను. ఆ ఊహ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఆ సంతోషాన్ని నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను కాబట్టి దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది నాకైతే తెలుసు. సో ఇంకోండి ముకుంద జ్యువెలర్స్కి నేను ఆల్రెడీ 1-2 సార్లు వచ్చాను. రీసెంట్గా నేను ముకుంద జ్యువెలర్స్లో నాకు మనుకి పట్టాలు కూడా తీసుకున్నాను కదండి, యాంక్లెట్స్. సో అది ఇందులోనే అనమాట. మనకి ముకుంద జ్యువెలర్స్ మొత్తము 5 బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మాకు నియర్ బై ఏంటంటే సోమాజిగూడ అనమాట. సో ఇప్పుడు నేను సోమాజిగూడలోని ముకుంద జ్యువెలర్స్కి అయితే వచ్చాను.
అండ్ నేను గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నాను కదండి, సిఎంఆర్లోని ఆరము ఇంకా నెక్లెస్ అయితే తీసుకున్నాను కదా. సో ఆ సెట్ కంప్లీట్ అవ్వాలి అంటే నాకు ఇంకా ఇయర్ రింగ్స్ కావాలి, అలాగే బ్యాంగిల్స్ కావాలన్నమాట. సో ఈ రెండింటికి కలిపి ఒక స్కీమ్ అయితే ఓపెన్ చేయాలని అనుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు నేను ఏది తొందరపాటు నిర్ణయం తీసుకుని వెంటనే అందులోకి దూకేసాను. నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు 4-5 చోట్ల ఎంక్వైరీ చేసుకుని అందులోకి అయితే దిగుతాను కదండి. నేను అలాగే సిఎంఆర్లో గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేయడానికి ముందు చాలా షాపులు అండి, 7-8 షాపులకి వెళ్ళి నేను అప్పుడైతే స్కీమ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు కూడా నేను స్కీమ్ అయితే ఓపెన్ చేయాలి అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒకేసారి నేను కొనాలంటే కొనలేను బల్క్గా, అలాగే కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి సో నేను స్కీమ్ ఓపెన్ చేయాలని అనుకున్నాను అనమాట. సో నాకు యాంకర్ సంతోషి గారు ఉంటారు కదండి, తను నాకు మంచిగా ఒక సిస్టర్ లాగా ప్రతీది నాకు మంచిగా చెప్తారనమాట. తను చెప్పారనమాట, హారము నెక్లెస్ తీసేసుకున్నారు కదా, ఈసారి స్కీము ముకుందాలో వేయండి, ఎందుకంటే ముకుందాలో మనకి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది భవానీ గారు. నేను వెళ్తున్నాను ఆ షాపులకి రెగ్యులర్గా ప్రమోషన్కి, నేను అక్కడ చూస్తున్నాను కదా ఇంత మంచి కలెక్షన్ అని అనిపిస్తుంది. సో ముకుందా జ్యువెలర్స్లో వేయండి మీకు బాగుంటుంది అనేసి అన్నారనమాట. లక్కీగా మనకి ముకుందా నుంచే కాల్ వచ్చింది కదండి. సో ముకుందా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూసి నేను స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను అనమాట. సో వాళ్ళు చెప్పిన స్కీమ్స్ కూడా నాకు అయితే బాగా నచ్చాయండి. అలాగే ఇంకొక 2-3 చోట్లకు కూడా వెళ్ళి నేను త్వరలోనే స్కీమ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు ఇంకొక వీడియో పెడతానండి. సో ముకుంద జ్యువెలర్స్ స్టోర్ విజిట్ వీడియో వస్తుందండి. సో ఆ వీడియోలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నవన్నీ కూడా మీకైతే షేర్ చేశానండి. సో ఆ వీడియోని కూడా ఎవరు మిస్ చేయకుండా చూడండి. ఆ వీడియో మరి ఈ వీడియో లైవ్ అవడానికి ముందైనా వచ్చేయచ్చు, లేకపోతే తర్వాత అయినా రావచ్చు. ఒకవేళ లైవ్ అయిపోతే కనుక ఆ వీడియో లింక్ కామెంట్లో పిన్ చేస్తాను. లైవ్ అవ్వకపోతే కనుక దీని తర్వాత ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో బయటకు వెళ్ళాం కదా, వస్తూ మన తల్లికి ఇష్టం అనేసి ముంజికాయలు అయితే తీసుకున్నాను. మా షానుకి నేను ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. టైం అయితే 2:30 అయ్యిందండి. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. ఇంకా వస్తూ మా మంతల్లి కోసం అయితే ఇంకోండి ఇవి తీసుకున్నాను, ఐస్ యాపిల్స్ ముంజికాయలు అయితే తీసుకున్నాను. మా షానుకి ఇష్టం అనేసి నేను మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా మా షాను మొన్నటి నుంచి అల్లం నేరేడుకాయలు కావాలని అడుగుతుందని అవి కూడా తీసుకున్నాను అనమాట. ముంజికాయలు అయితే ప్యాకెట్ 100, నేరేడుకాయలు 100, పావు కేజీ 100 అంటండి నేరేడుకాయలు. మ్యాంగోస్ కూడా 100 రూపీస్ అనమాట. సో ఇంకా బాగా ఆకలిస్తుందండి. ఫస్ట్ అయితే ఈ సారీ తీసేసుకుని నైటీ వేసేసుకుని ఫస్ట్ లంచ్ అయితే చేసేస్తాము. సో బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయదు. మేము ఇంటికి వచ్చేసరికి షానుకి అయితే ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసిందండి. ఇంకా షానుకి నేను ఫీవర్ సిరప్ అయితే వేసేసి ఇంకా అయితే అన్నం అయితే తింటున్నాను. అత్తయ్య గారు మావయ్య గారు పిల్లలు అయితే భోజనం చేసేసారంట. అయితే పిల్లలు సరిగ్గా తినలేదు, దానికి జ్వరం వచ్చేసింది కదా అని అన్నారు. నేను తినిపించినమ్మా అంటే వద్దమ్మా నాకు ఏం తినాలనిపించట్లేదు, కాళ్ళు లాగేస్తున్నాయి అనేసి అన్నదనమాట. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయండి దానికి. సడన్గా ఎందుకు ఫీవర్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను మా వారు కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసాము. ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి. మా వారు ఊరు వెళ్ళారు కదా, ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలు అనమాట. వాషింగ్ మిషన్లో అన్నేసి బట్టలు కుక్కేస్తున్నాం ఏంటి అని అంటున్నారండి. నేను తక్కువ బట్టలు వేసాను అనుకోండి వాషింగ్ మిషన్ మొత్తం కదిలిపోతుంది అనమాట. సో అలాగే ఇది 7 kgs వాషింగ్ మిషన్ అయితే నేను వేసే బట్టలు మినిమమ్ 4 kgs ఉంటున్నాయండి. ఇంకా అంతకన్నా ఎక్కువేమీ వేయట్లేదు నేను. ఇంకా నీట్గా వదులుతున్నాయి అని అడుగుతున్నారు, నీట్గానే వదులుతున్నాయండి. సో అందుకనేసే నేను ఎంత అవసరం అంతే వేస్తున్నాను, మీకు కుక్కుతున్నట్టు కనిపిస్తుంది అంతే. ఇంకా ఈ పిల్లల బట్టలు చిన్నవి కదండి, మీకు ఎక్కువ బట్టలు వేస్తున్నట్టు అనిపిస్తాయి కానీ అవి తక్కువే వేస్తాను అనమాట. నేను లిమిటెడ్గానే వేస్తాను. మా వారు వేస్తే ఎక్కువ వేసేస్తారు నాకన్నాని. ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. మా హస్బెండ్ షాను మను అయితే నిద్రపోతున్నారు. కాసేపు నేను పిల్లల్ని పడుకోబెట్టమ్మా, పిల్లలు అంటే మా షాను ఫీవర్ వచ్చేసింది కదండి, ఇంకా నాతో దానికి టైం స్పెండ్ చేయాలనిపిస్తుందేమో. అమ్మ నాతో పడుకో, నా పక్కన పడుకో అమ్మ అని పిలుస్తుంది అనమాట. సరే ఉండమ్మా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి వస్తానన్నాను. ఇంకా దాన్ని కాసేపు పడుకోబెడదాం అనుకుని నేను ఒక అరగంట పైన నిద్రపోయానండి. నాకు నైట్లు సరిగ్గా ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదు. ఎందుకంటే
నాకేంటంటే ఎప్పుడు పని అప్పుడే పూర్తి చేసుకుంటానండి. నాకు పెండింగ్ ఉంచేసుకుని పని అశ్రద్ధ చేసేసి ఈరోజు చేద్దాము రేపు చేద్దామని ఇలా పెండింగ్ ఉంచుకున్నాను అనుకోండి, నాకు అది అసలు ఇంకా చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం లేట్ అయినా కూడా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసేసుకుని పడుకున్నాను అనుకోండి, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని నైట్లు ఎప్పటికప్పుడు నేను వీడియోస్కి ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి 12 అలా అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ కూడా ఎక్కువసేపు పడుకుంటున్నాను, 7:30, 8కి లెగుస్తాను. కానీ ఏంటో మళ్ళీ బాగా నిద్ర వచ్చిందండి. దట్టు 4-5 డేస్గా ఈ ముకుంద జ్యువెలర్స్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేను బాగా చేయగలుగుతానా లేదా అన్న అదొక యాంగ్జైటీ అయితే ఉందన్నమాట నాకు. ఆ కంగారుకి కూడా ప్రాపర్గా నిద్రపోలేదు ఏంటో. ఇంకా పిల్లని నిద్రపుచ్చుతూ నేను కూడా ఒక 1/2 అవర్ అలాగా నిద్రపోయాను అనమాట. ఇంకా నేను 5 o'clockకి ఇంకొక షూట్ అయితే ఉంది అనేసి దానికోసం అయితే రెడీ అయ్యానండి. ఈ సారీ చాలా ట్రెండ్ అయింది కదా, సో ఈ సారీని ధన్యాస్ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారండి. చాలా బాగుంది. ఈ సారీ కొలాబరేషన్ షూటింగ్ ఉంటే ఇప్పుడు రెడీ అయ్యానండి. అంటే 5 o'clockకే రెడీ అయ్యాను. మా షూట్ అయ్యి కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే అయ్యిందనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఈ సారీ బాగా ట్రెండ్ అవుతుంది కదండి. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా ఎక్కువ బ్లాకే బాగా ట్రెండ్ అయ్యింది కదా. సో ఇంక నేను ఈ సారీ అయితే తీసుకున్నానండి. ఇది నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ధాన్యాస్ బొటిక్ని కొలాబరేషన్ చేస్తున్నాను కదా, వాళ్ళ పేజ్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే వాళ్ళ పేజ్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా ఈ సారీ అయితే సింగిల్ స్టెప్ ట్రై చేశానండి, ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఇలాగ సింగిల్ స్టెప్తోనే వీడియోలు అయితే చేశారు. సో నేను ఇలాగ సింగిల్ స్టెప్ వేసుకున్నాను. నాకు బాగుందా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. సారీ మంచి క్వాలిటీగా చాలా స్మూత్గా ఉందాక కట్టుకున్నట్టే లేదు నాకైతే. సో ఇంక ఈ రోజంతా ఇలాగ బయటికి వెళ్ళడము, ఇంట్లో పనులు, తర్వాత ఇంట్లో పనులు నేను ఏం చేయలేదులేండి, మొత్తం అత్తయ్య గారు చేసుకున్నారు. వంట విని గిన్నెలు కూడా ఆవిడే తోమారు. నాకైతే ఇంకా ఇలా రెడీ అవుతున్నా సరిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే మా షానవకి పాపం జ్వరం వచ్చేసింది, కాసేపు దాంతో పడుకున్నాను. సో ఈ సారీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోతే. మీకు ఎవరికైనా సారీ డీటెయిల్స్ కావాలంటే అడగండి, కామెంట్లో పించేస్తాను. లేదు అంటే దీనికి సంబంధించి డెడికేటెడ్గా ఒక షార్ట్ అయితే పెడతాను. ఈరోజు డే ఎలా గడిచిపోయింది ఏంటన్నది కూడా తెలియట్లేదండి. మార్నింగ్ నుంచి ఇంట్లో పనులేం చేసింది లేదు, కానీ నేను అలాగా గోల్డ్ షాప్కి వెళ్ళడము, తర్వాత వచ్చిన తర్వాత షానుకి జ్వరం వచ్చేసింది కదా, అమ్మ నన్ను పడుకోబెట్టు, నువ్వు నాతో పడుకో అంది. దాన్ని పడుకోబెడుతూ నాకు కూడా నిద్ర వచ్చేసిందండి. తర్వాత ఇంకా ఈరోజు అత్తయ్య మావి వెళ్ళిపోతున్నారు. మొన్న ఈ ట్రిప్ మొత్తంలో తీసుకున్న ఫొటోస్ అన్నీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ఇచ్చాము. మావి గారు పట్టుకెళ్తాను, అక్కడ ఎవరికైనా చూపించుకుంటాను, ప్రింట్లు తీపించుకుంటాను అని అన్నారనమాట. ఇంకా అక్కడికి 5 అయిపోయింది. తర్వాత శారీ కట్టుకుని షూటింగ్ చేసేసరికి ఇప్పుడు టైము 7 అయ్యిందండి. ఇంక ఈరోజు అత్తయ్య గారు మావి గారు చాగళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. త్వరగా అన్నం అయితే వండేస్తాను. మార్నింగ్ చేసిన పప్పు పాలకూర ఉంది, అది వేసుకుని తింటారు. టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. రేపు వెళ్తురు కానీ ఉండిపోండి, రేపు ఏదోలాగా చేసి కన్ఫర్మ్ చేపిస్తాను అంటున్నారు మా వారు. కానీ వాళ్ళేమో లేదు, ఫంక్షన్ తీసుకోవాలి కదా, వెళ్ళిపోతాము అనేసి అంటున్నారన్నమాట. సో ఇంకా త్వరగా బయలుదేరాలి. వికలాంగుల దాంట్లో ఎక్కిచ్చేస్తాం మావయ్య గారిని. బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. మార్నింగ్ వండిన అన్నం కూడా చాలా ఉండిపోయింది, అందుకనేసి 2.5 glasses పెట్టాను. ఇంకా మార్నింగ్ పప్పు ఉంది, సరిపోద్దో లేదో. ఇది పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది, ఓపెన్ చేసుకోవాలి. అత్తయ్య గారు పప్పు ఎంతో లేదు మరి ఏమన్నా క్యారెట్లు ఉండే, బీన్స్ ఉన్నాయి కదా, ఏమన్నా ఉండమంటే త్వరగా వండేస్తాను. ఇవి వద్దా అయిపోద్ది, ఎంతసేపు కదా. మావే బీన్స్ కూడా తింటా అంటే బీన్స్ వండేస్తాను త్వరగా. తినరా మీరు? పప్పు ఉంది, పప్పు సరిపోదు అనుకుంటున్నాను, బీన్స్ కూడా వండేస్తాను. పప్పు పిల్లలు తినేస్తారు, ఇది తినరు కానీ బీన్స్ వండేస్తాను. అత్తయ్య గారు పప్పు ఉంది కదా, పప్పు సరిపోతుంది అన్నారండి. నేను అసలు వంటగదిలోకి వచ్చి కూర ఎంత ఉంది ఏంటన్నది నేను ఏం చూసుకోలేదు. సో ఇంక ఇప్పుడు కరెక్ట్గా చూసేసరికి పప్పు అయితే తక్కువ ఉందనమాట. సో క్విక్గా నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మాకు 8 o'clockకే బయలుదేరిపోవాలి. సో ఇంక నేను త్వరగా అయితే బీన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి. మా వారేమో ఇంకా ఇది వికలాంగులు ట్రైన్ ఎక్కిస్తున్నాం కదా, నేను వెళ్ళి ముందుగానే టికెట్లు అవి తీసుకుని వచ్చేస్తాను, మళ్ళీ తర్వాత అప్పటికప్పుడు తీసుకోవాలంటే కష్టము అనేసి అన్నారు. నువ్వు వస్తావా అంటే, బాబు నేను రాలేను, నాకు ఇప్పటికి పని అవ్వలేదు,
లేదు కదా, మీరు వెళ్ళి వచ్చేసేయండి, మీరు వచ్చేసరికి నేను వంట అవి చేసేసి ఉంచుతానని చెప్పాను. ఇంకా తనైతే వెళ్ళి టికెట్లు అయితే తీసుకుని వచ్చేసారనమాట. ఇంకా నేను త్వరగా ఈ బీన్స్ కట్ చేసుకున్నాను. అత్తయ్య గారేమో ఉల్లిపాయలు కోసిస్తాను అనేసి ఉల్లిపాయలు అయితే కోసేసారు. ఇంకా నేను క్విక్గా అయితే కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి, అయిపోతుంది కదా అనేసి. ఇంక ఇదిగోండి నేను ఉల్లిపాయలు బీన్స్ అయితే మగ్గబెడుతున్నాను ఇక్కడ. ఇంకా మరో పక్కనేమో రైస్ పెట్టాను కదండి, రైస్ కూడా ఉడికిపోతే ఇంకా అన్నాన్ని వాచ్ చేస్తాను. ఇంకా రైస్ ఉడికిపోయింది అనుకోండి, ఫస్ట్ పిల్లలిద్దరికి పప్పు ఉంది కదండి, పప్పు వేసి ఒక ముద్ద అన్నం తినిపించేస్తాను. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు అసలు అన్నం తినలేదంట సరిగ్గాని, ఒడియాలు మాత్రమే తినేసారంటే అండి. ఇంకా వాళ్ళకి నేను తినిపించాను అనుకో కడుపు నిండా తింటారు. చాలామంది అంటున్నారన్నమాట, ఎందుకు పిల్లలకి అంత ఏజ్ వచ్చేసింది ఇంకా నువ్వే తినిపిస్తున్నావు అది ఇది అని అంటున్నారండి. స్టిల్ ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్ళాను అనుకో మా అమ్మ చేతే తినిపించుకుంటాను. నాకు చాలా ఇష్టం మా అమ్మ చేత అన్నం తినిపించుకోవడము. నా పిల్లలకి ఎంతండి, జస్ట్ ఒకరికి 7 years వచ్చినాయి, ఒకరికి 8 కంప్లీట్ అయ్యి 9 వచ్చినాయి. వాళ్ళు ఏం మరీ పెద్దవాళ్ళు అయిపోలేదు. అండ్ వాళ్ళు తినగలడం వాళ్ళకి వచ్చు, వాళ్ళు తినగలుగుతారు. కాకపోతే నేను ఎందుకు తినిపిస్తానంటే నాన్ వెజ్ అయినప్పుడు వాళ్ళు సరిగ్గా తినరండి. ఇక మను అయితే ఆకుకూరలు ఇవి ఉన్నప్పుడు వాటిని వేరుకుంటూ కూర్చుంటుంది, అసలు తిందనమాట. ఈ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మను బాగా సన్నమైపోయింది. ఇంకా ఈ ట్రిప్ వల్ల ఏంటంటే మేమందరం చాలా నల్లగా అయిపోయామండి. ఇంకా మనుని నేను అలా వదిలేసాను అనుకోండి, తింటే తింది దానికైతే తింటుందిలే అని వదిలేసాను అనుకోండి, ఇంకా మను మరీ ఎండిపోతుంది. ఇప్పటికే దాని పక్కటెముకలు అన్నీ కనిపిస్తూ ఉంటే నాకు మనసు పీకేస్తూ ఉంటుంది అనమాట, ఇదేంటి పిల్లలా సన్నంగా అయిపోతుందని. ఇంకా దానికదే తిను అని వదిలేసానంటే ఇంకా పాడైపోతుంది అనేసి ఈ సెలవులు అన్నాళ్ళు నేనే తినిపిద్దాము అనేసి ప్రతిరోజు నేనే అయితే తినిపించుకుంటున్నానండి. సో మీరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, కానీ నేను ఎవరి కామెంట్స్ని పట్టించుకోదలుచుకోలేదండి. ఎందుకంటే నాకు పిల్లలు సరిగ్గా తింటేనే వాళ్ళ హెల్త్ అయితే బాగుంటుంది అనేసి నా ఒపీనియను. ఇంకా అన్నం అయితే వాచ్ చేశానండి. మరో పక్కనైతే నేను బీన్స్ కూరకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా వీడియోలో ఈరోజు రిపీట్ చేసిన పదాలని మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా, అంటే నేను ఇలాగ డైరెక్ట్గా మాట్లాడాను అన్న విషయాన్ని నేను మర్చిపోయాను అనమాట. అంటే షానుకి జ్వరం వచ్చింది, దాన్ని పడుకోబెడుతూ నేను పడుకున్నాను అన్నది 2 times రిపీట్ అయింది కదా. సో వాయిస్ ఓవర్లో మళ్ళీ అదే చెప్పాను. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడాను అన్నది మర్చిపోయాను. ఇంక మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ నుంచి మళ్ళీ మార్చుకుంటూ రావాలి అనేసి ఇంకా అలా వదిలేసానండి. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదండి. సో ఇంకా అన్నీ అలాగే పట్టించుకోలేను అనమాట, ఏది రిపీట్ అయ్యింది ఏంటి అనేది పట్టించుకోలేను. సో ఈరోజైతే ఒకే పదాన్ని 2-3 సార్లు రిపీట్ చేశాను, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసామండి. డిన్నర్ చేసేసిన తర్వాత మా వారైతే కార్ బుక్ చేశారు, రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు నేను షాను మను అందరం వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంకా వాళ్ళని దింపేటప్పుడు మేము కూడా వెళ్తే బాగుంటుంది అనేసి, ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మా వారు ఒక్కడే రావాలి కదా, సో మేము వెళ్ళొచ్చు కదా అదే కార్లో అనేసి వెళ్ళిపోతాం మేము అలాగా. ఇంకోండి ఇక్కడైతే కార్ అయితే ఎక్కుతున్నారు. లగేజ్ అయితే మాత్రము వాళ్ళది ఏదో అవసరం అవన్నీ పట్టుకెళ్ళారు, మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాయని కొంచెం లగేజ్ ఇక్కడ వదిలేశారు, బట్టలు లాంటివి. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ అవి మేము వచ్చినప్పుడు తీసుకొస్తాంలేండి అత్తయ్య గారు, మీరు ఇప్పుడు మొయ్యలేరు కదా మామూలుగా వెళ్ళిపోండి అనేసి అంటే ఇంకా వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నారు అనమాట. అత్తయ్య గారి కోసం నేను ఉదితి అఫ్లియన్స్లో వాషింగ్ మిషన్ తీసుకున్నాను కదండి, అది తీసుకెళ్ళి చాగల్లో పెట్టేయాలి. చాలా డేస్ అయిపోయింది ఇక్కడే ఉండిపోయింది. సో ఇంకోండి ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాతే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే అయ్యింది. అత్తయ్య మావయ్య ఈరోజు వెళ్ళిపోతున్నాము అని చాలా సంతోషపడ్డారు. ఇంకా ఏదోలాగా వెళ్ళిపోతాము, టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా పర్వాలేదు, వికలాంగులు భోగి ఎక్కిచ్చేసి వెళ్ళిపోతామని చాలా పట్టుపట్టేశారు. వాళ్ళకేమో వాళ్ళ ఇంటి మీద బాగా బెంగ వచ్చేసింది. ఇంకా సరే అయితే మరి అంత ఇబ్బంది పడిపోతున్నారు కదా, బెంగ పడిపోయారు కదా ఇంటి మీద అనేసి సరే అనేసి మేము ఇంకా తీసుకుని వచ్చామండి. మేము వద్దన్నాం, అసలు వికలాంగులు భోగికి వద్దు ఇబ్బంది పడిపోతారు మావయ్య, చక్కగా టికెట్ చేసుకుని వెళ్తారు కానీ ఒక 2 రోజులు ఆగండి అని చాలా చెప్పామండి, అసలు వినలేదు. ఇంకా సరే అనేసి ఇంకా మేము వికలాంగుల బొగ్గిలోనే ఎక్కిచ్చేస్తాములేండి రండి అనేసి ఇంకా తీసుకొచ్చామా. ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలేండి కనీసం అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది. ఇంకంత రష్గా ఉండేసరికి మా వారు భయపడిపోయారు అనమాట, మా నాన్న ఇబ్బంది పడిపోతారు ఎంత రష్గా ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కించకూడదు అనేసి, అసలు వద్దంటే వద్దు మీరు ట్రైన్ ఎక్కితే నేను ఒప్పుకోను అనేసి మళ్ళీ మావేని అత్తేని ఇంటికి అయితే తీసుకొచ్చేసామండి, వెనక్కి తీసుకొచ్చేసాము. ఎందుకంటే అసలు ఖాళీ లేదండి ట్రైను. వికలాంగుల భోగిలోకే ఎంతమంది వచ్చేసారంటే మంచి వాళ్ళు కూడా వికలాంగుల భోగిలోకి దూరి ఎక్కేశారు. ఇంకా మావయ్య గారు ఒక్క కాలుతో ట్రైన్ ఎలా ఎక్కుతారు చెప్పండి,
అస్సలు ఖాళీ లేదు. ఇంకా మా వారైతే చాలా భయపడిపోయారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇలా పంపించలేను, నా వల్ల కాదు, వచ్చేసేయండి, రేపు ఏదోలాగా నేను టికెట్ ట్రై చేస్తాను అనేసి టికెట్ అయితే చేసి నెక్స్ట్ డే పంపిస్తాను అని అన్నారు. ఇంకా చాలాసేపు ట్రై చేశారు, ఏదోలాగా ఒక కాల్ లోపల పెట్టి ఎలాగోలాగా వెళ్ళిపోతాను అన్నారు. కానీ అసలు కనీసం ఒక్క కాల్ పెట్టే స్కోప్ కూడా లేదనమాట. తోసేసుకుంటున్నారు, తొక్కేస్తున్నారు. నా భయం నాది, ఆయన ఎక్కడ పడిపోతారా అనేసి. ఇంకా ఎలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళామో అలాగే మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి. రాను పోను 500 రూపాయలు క్యాబ్లకి వేస్ట్ అయ్యింది. ఎవరు తిన్నట్టు 500 వేస్ట్ అయింది, మీరు ముందు చెప్తే వినలేదు, ఉండండి మావయ్య అంటేని అనేసి అంటే ఏమో అలా అయిపోయింది అనేసి అన్నారన్నమాట. ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు నిద్రపోతున్నారండి. ఇంకా నేను డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమలేదు, రైల్వే స్టేషన్కి టైం అయిపోయింది వెళ్ళిపోవాలన్నారు అనేసి. ఇంకా నేను ఈ గిన్నెలన్నింటినీ సర్దుకునేసి మిగతా గిన్నెలన్నింటినీ అయితే తోముకుంటూ ఇక్కడ యూట్యూబ్లో ఏదో వీడియో అయితే చూస్తున్నాను అనమాట. ఏం వీడియో చూస్తున్నానో కూడా నాకే ఐడియా రావట్లేదు. సంథింగ్ ఏదో వీడియో చూస్తున్నానండి, విష్ లిస్ట్లో ఉన్నది అంటే వాచ్ లెటర్లో ఉన్నది అయితే చూస్తున్నాను అనమాట. ఇంకైతే ఇంకోండి ఈ గిన్నెలు ఇవన్నిటిని తోముకుని పడుకునేసరికి నాకు టైం అయితే 3 o'clock అయ్యింది. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను కదండి, సో వాళ్ళది వీడియో వాళ్ళకి నేను మళ్ళీ ఎడిట్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. వాళ్ళు అది చూసి వాళ్ళకి అంతా ఓకే అయితే మనకు అప్రూవల్ ఇస్తారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను లైవ్ చేయాలి. సో నేను చెప్పాను కదండి, నాకు ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవడం అలవాటు అనేసి. ఇంకా పిల్లలేమో మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయారేమో, రాత్రి వాళ్ళు ఎప్పుడో 1:30 అలా పడుకున్నారన్నమాట. ఇంకా నేను ఆ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 1:30 అయ్యిందండి. కానీ మా వారు కూడా మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నారు కదా, ఇంకా ఆయనకి నిద్ర రావట్లేదు అనమాట. నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుందామన్నా కూడా మా వారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదండి, ఆ కబుర్లు చెప్తూ ఈ కబుర్లు చెప్తూ 3:30 వరకు టైం లాగిచ్చేసారండి. అప్పుడు 3:30కి అయితే పడుకున్నాను. కానీ మళ్ళీ మార్నింగే లెగాల్సి వచ్చింది. సో నిద్ర లేక నెక్స్ట్ డే ఫుల్ నిద్ర వచ్చేసిందండి నాకు. ఇంక ఇదిగోండి నేను ఆ వీడియోని చూస్తూనే ఈ గిన్నెలన్నీ తోమేశాను. తర్వాత అయితే వీటన్నిటిని కడిగేసుకుని ఇంకా అయితే అప్పుడు ఎడిటింగ్లో కూర్చున్నాను అనమాట. ఈ పిల్లలు మాత్రం ఎంత అల్లా చేశారంటే వాళ్ళకేమో నిద్ర రాదు, మధ్యాహ్నం తెగ పడుకుని పోయారేమో 4-5 గంటలు, ఇంకా వాళ్ళకి నిద్ర రావట్లేదు అనమాట. పోనీ నిద్రపోకపోయారు. సైలెంట్గా ఉండండి అంటే సైలెంట్గా ఉండరు. నేనేమో ఆ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అందరూ పడుకున్నాక ఇస్తానండి. యూజువల్గా వాయిస్ ఓవర్ ఎప్పుడు అందరు పడుకున్నాక అయినా ఇస్తాను, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు అనుకున్నప్పుడు అయితే టైం చూసుకుని అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానమాట. టైం అయితే 11:30 అయ్యిందండి. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచే తిరిగి వచ్చేసినట్టు అయిపోయింది. అంటే అత్తయ్య వాళ్ళని ట్రైన్ ఎక్కించేద్దాం అనుకున్నాం కదా, బట్ అది అసలు ఖాళీ లేక ఇంక ఎక్కించలేకపోయామన్నమాట. ఇంకా తిరిగి అయితే వచ్చేసాము. ఏం పురుగు సో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా గిన్నెలు కూడా తోమేశాను, పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మా షానుకి ఆఫ్టర్నూన్ జ్వరంగా ఉండి మధ్యాహ్నం అంతా పడుకుని పోయింది కదా, షాను మామను మా ఆయన, వీళ్ళకేమో నిద్ర రావట్లేదు. సో ఇంకా వాళ్ళు పడుకునే వరకు నాకు నిద్ర పట్టదు ప్రశాంతంగాని. సో కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ అయితే ఉంది, సో అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇదిగోండి నల్లపూసలును బంధువు అయితే మా వారు వచ్చారు కదా, బ్యాంక్ నుంచి అయితే తీసుకుని వచ్చేసారు. సో ఇంక ఈ రోజు నుంచి అయితే వేసుకుంటాను. ఎన్ని కామెంట్లు వస్తున్నాయో, బంధు వేసుకోవట్లేదు, నల్లపూసలు వేసుకోవట్లేదు, ఏంటి అందరిలాగా తీసి పాడేసావు నువ్వు కూడా అని ఇలా అడుగుతున్నారండి. ఇంక ఇవి అయితే వేసుకుంటాను, తెచ్చేసుకున్నాను బ్యాంక్ నుంచి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.